నారాయణపేట జిల్లా మక్తల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ కిందలో లో లెవెల్ లెఫ్ట్ కెనాల్ బండరాయి తొలగించే పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభిస్తున్నారు. అయితే సంగంబండ రిజర్వాయర్ వద్ద బండ తొలగింపుతో పాటుగా పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన హరిత హోటల్ ఏర్పాటు, అలాగే బోటింగ్ ఏర్పాట్లకైన పరిశీలించి ముంపు బాధితులతో మంత్రులు మాట్లాడారు. ఇక అనంతరం సంగంబండ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కృషితో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీహరి ముదిరాజు గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, మీ కాబోయే ఎంపీ ప్రియ మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు, ప్రియ మిత్రుడు మరి శ్రీహరి ముదిరాజ్తో సహా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జి మధుసూదన్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న డిసిసి ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 12:30 అవుతుంది, చాలా ఎండగా ఉంది, మీరు చాలా సమయం అయింది వచ్చిండొచ్చు. కేవలం మీతో కొన్ని మంచి వార్తలు పంచుకుందామనే బట్టి విక్రమార్క గారు, నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఈ సంగంబండ విషయంలో గతంలో ఏం జరిగింది తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. నేను ఎక్కువ వివరాలకు పోను. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా మీకు. సుదీర్ఘ కాలంలో, చాలా కాలం నుంచి క్షేత్రస్థాయిలో, గ్రాస్ రూట్స్లో, కింద స్థాయిలో చాలా పోరాడి పైకొచ్చిన మీ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ విషయమే కాదు, ఇప్పుడు ఆయన నాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. వారు ఏం అడిగినా సరే, ఆర్థిక శాఖ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు, నేను మీ నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా మంజూరు చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మక్తలే కాదు, ఇంకో విషయం మీకు చెప్పాలి. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు, పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేము పాలమూరు రంగారెడ్డి కానీ, అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ అన్ని ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి కొన్ని స్థానిక విషయాలు నేను మరి వంశీచంద్ర రెడ్డి గారి సహాయంతో రాసుకొచ్చాను, అది చదువుతాను, ఎందుకంటే అది ఏమి మిస్ కాకుండా. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగంబండ ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో
ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ప్రారంభించడం జరిగింది. దాదాపు 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు దాదాపుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మెయిన్ కాలువల ద్వారా మరియు పిల్ల కాలువల ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతన్నులకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగమండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, బట్టి విక్రమార్క గారు, నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన 18 రోజుల్లో ముంపు గ్రామాలైన సంగంబండ గ్రామానికి 12 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది.